ఆత్మ శరీరాలు కలిగిన వాడు మనిషి. ఎన్ని కలిగిన వాడు మనిషి? ప్రాణాత్మ శరీరాలు కలిగిన వాడు మనిషి. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా పనిచేసేవాడు దేవుడు. మీకు అర్థమైందండి? అది పోలికంటే ఇక్కడ దేవుడు పోలికలో మనం ఏమున్నామంటే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని కలిగి ఉన్నాడు. 3 భాగాలు కలిగి ఉన్నాడు ఆయన. నేనేమో మరి ఎలా ఉన్నాను? ఆయన పోలిక ఏంటి నాలో అంటే ప్రాణాత్మ శరీరములు నాలో ఉన్నాయి. నాలో కూడా 3 ఉన్నాయి, ఆయనలో కూడా 3 ఉన్నాయి. ఆయన ముగ్గురు అందాం. ఇప్పుడు ప్రాణాత్మ శరీరాలు అంటే ముగ్గురు. నేను ముగ్గురు అందామా? ముగ్గురు కాదు. ప్రాణాత్మ శరీరాలు 3 ఉన్నా నేను ఒకనే. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మరి 3 ఉన్నాయి కదా, మరి ముగ్గురా అంటే ముగ్గురు కానే కాదు, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయన త్రిత్వ భాగాలు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా త్రిత్వంతోనే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తండ్రిగా ఆయన పనిచేశాడు, కుమారుడిగా ఆయన పనిచేశాడు, పరిశుద్ధాత్మగా ఆయన పనిచేశాడు. ఒకేసారి ప్రాణాత్మ శరీరాలు నాలో ఉన్నాయి అంటే ఇది పోయిన తర్వాత అది పోయిన తర్వాత ఇంకోటి రాలే. ఇప్పుడు శరీరం ఉంది, ఇదే టైంలో నాలో ఏముంది? ప్రాణం ఉంది. ఇదే టైంలో నాలో ఏముంది? ఆత్మ కూడా ఉంది. అలాగే దేవుడు కొంతమంది సబ్జెక్ట్ ఏంటో తెలుసా? త్రిత్వం అంటే కొంతమందికి అర్థం కావట్లేదు. ఆయన ఎలాగంటే తండ్రిగా ఉన్నాడు, ఆ తండ్రి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ యాసం మార్చుకుని కుమారుడుగా వచ్చాడు. ఈయనే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆయనే ఆత్మగా వచ్చాడు. 3 ట్రిప్పుల కింద 3 భాగాలుగా పనిచేసాడంటే ఒకవేళ ఆయనే గనక మారుతున్నాడు అనుకోండి, ముగ్గురు ఓ చోట ఉండడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ ముగ్గురు చాలా చోట్ల ఒకే చోట ఉన్న సమయాలు కూడా ఉన్నాయి. ముగ్గురు ఒకే చోట ఉన్న సమయాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు ఒకే టైంలో పనిచేసిన సమయాలు కూడా ఉన్నాయి. అబ్రహాం దగ్గరికి ముగ్గురుగా వస్తాడు ఆ దేవుడే. అంటే ఒకేసారా ఒకరు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు వచ్చారా? ముగ్గురు ఒకేసారి వస్తారు. ఆదికాండం 18వ అధ్యాయంలో చూడండి. యెహోవా అతనికి కనబడిన అతను కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట ప్రత్యక్షమయ్యారంట, వచ్చారంట. వారికి సాగిల పడ్డాడు అబ్రహాం. అంటే ఒకేసారి ముగ్గురుగా వచ్చాడు. ప్రాణాత్మ శరీరాలు ఒకేసారి నాలో ఒకేసారి ఎలా ఉన్నాయో త్రిత్వముగా ఆయన ఒకేసారి పనిచేశాడు, విడివిడిగా కూడా పనిచేశాడు కూడా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే దేవునిలో ఒక భాగం. ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే తండ్రి పంపిన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే క్రీస్తు పోలికలోని అచ్చం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చాలా వివరంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ యేసుక్రీస్తు తండ్రి ఎలా ఉంటాడు అని అడిగాడంట శిష్యుడు. తండ్రి ఎలాగుంటాడు ప్రభువా అని యేసుక్రీస్తుని అడిగితే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడంట. అంటే అచ్చం తండ్రి ఎలా ఉంటాడని అర్థం, యేసులాగే ఉంటాడని అర్థం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరిగినట్లే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అంటాడు. మీకు అర్థమైందా? నేను నా తండ్రి వేరు వేరు కాదు. వేరు అనుకుంటున్నారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఇద్దరు ఒకసారి వస్తాం, ఒకసారి వెళ్ళిపోతాం. ఒకటే ఉన్నాం, ఒకే రూపం కలిగి ఉన్నాం, ఒకే ఆలోచన కలిగి ఉన్నాం, ఒకే పోలిక కలిగి ఉన్నాం. ఆయన నేను. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి క్రీస్తు ఎలాగైతే ఏకమై ఉన్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వస్తే ఇక్కడేమంటాడు? ఈయన దేవుని కుమారుణ్ణి పోలిక గలవాడు. అంటే దేవుని కుమారుని పోలిక ఈయనలో ఉందంటే ఎవరి పోలిక ఉన్నది? యేసుక్రీస్తుకేమో తండ్రి పోలిక ఉంది, పరిశుద్ధాత్మ దేవుడికేమో క్రీస్తు పోలిక ఉంది. అంటే ముగ్గురికి ఒకే పోలిక ఉందా? 2 వేరు వేరు పోలికలు ఉన్నాయా? ఒకే పోలికలు ఉన్నాయి. హల్లెలూయా. మీకు అర్థమైందా పాయింట్? దేవుని పిల్లరా, ముగ్గురు ఒకే పోలిక కలిగిన వారు. తండ్రి ఎటువంటి వాడు, కుమారుడు కూడా అటువంటి వాడు. తండ్రి ఎలా మాట్లాడతాడో కుమారుడు అలా మాట్లాడతాడు. కుమారుడు ఎటువంటి పోలిక కలిగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అటువంటి పోలిక కలిగిన వాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఎందుకున్నాడు అంటే సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపించాలట. హల్లెలూయా. సంఘాన్ని ఎక్కడికి నడిపించాలట? సత్యంలో నుండి సర్వసత్యంలోనికి. ఈరోజు చాలా మంది సత్యాన్ని నమ్ముకున్నారు, కరెక్టే. సత్యాన్ని అంగీకరించారు, కరెక్టే. సత్యం అంటే ఏంటి? యేసుని నమ్ముకోవడమే సత్యం. నన్ను అడిగితే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. క్రీస్తుని నమ్ముకున్నవాడు సత్యంలో ఉన్నాడు, సత్యమును ఎరిగిన వాడు, సత్య సంబంధి అయిన వాడు. హల్లెలూయా. అయితే సత్యములోకి క్రీస్తులోకి వచ్చిన వాడిని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడట? ఆ సత్యంలో నుంచి ఇంకా సర్వసత్యులు కంటే
దేవుని బిడ్డలారా, ఊహించలేని గూఢ అర్థాలతో ఇంకా పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకునే సర్వసత్యానికి నడిపించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కట్టిన పునాదుల్ని ఇంకా బలపరిచేస్తాడు అనమాట. ఆయన వచ్చి క్రీస్తు కొంతవరకు సెట్ చేసి వెళ్ళాడు. ఆయన వచ్చి ఇంకేం చేస్తాడో ఇంకా బలమైన వ్యక్తులుగా చేసేస్తాడనమాట. ఇంకా బలమైన వాడుగా చేసేస్తాడనమాట. సత్యంలో ఉన్నవాడు పడిపోతాడేమో కానీ సర్వసత్యంలోకి వచ్చినోడు ఇక పడే అవకాశం లేదు. అంటే మనం ఇప్పుడు సత్యంలో ఉండిపోవాలా, సర్వసత్యంలోకి వెళ్ళాలా? ఈరోజు చాలా మంది క్రైస్తవులు సత్యంలోకి రావడమే పెద్ద పాటలు అయిపోయి ఇంక అక్కడి నుంచి అయ్యో మాకు అన్ని తెలుసుకొని ఇంక మాకు ఎవరో ఏం చెప్పగలదు అనుకుంటున్నారు. కాదండి, మనం సత్యంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సర్వసత్యంలోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఎవరితో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడితో నడవాలి. ఆయన మీకు అన్నిటినీ బోధించిన, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించిన, సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరు అంటే తల్లియు తండ్రియు వంశావళి లేనివాడు, ఆత్మగా ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి వచ్చేవాడు. కంటికి కనబడ్డావు కానీ ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఇందాక నుంచి నేను ఎవరి సహాయంతో బోధించగలుగుతున్నానంటే ఆయన గురించి, క్రీస్తు గురించి, తండ్రి గురించి వివరంగా నేను ఇలా ఎవరి గురించి ఎలా చెప్పగలుగుతున్నాను, నాకెలా తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక. యూట్యూబ్లో నేను 5 మెసేజ్లు పెట్టాను. 5 మెసేజ్లు ఒకే అంశం మీద పెట్టాను. దేవుని పిల్లల వాటి గురించే నాకు తెగ ఫోన్లు వచ్చేస్తా ఉంటాయి ప్రతిరోజు. ఆ అంశం ఏంటంటే చీకటి అంటే సాతాను ఎలా పుట్టాడు, సాతాను ఎలా పుట్టాడు అంటే చీకటి అంటే ఏంటి అనే దాని మీద 5 మెసేజ్లు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని 5 మెసేజ్లు చేశాను. దేవుని పిల్లరా, ఎన్ని ఫోన్లు వస్తాయో ఆ మెసేజ్లకి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇంతవరకు క్రైస్తవ సంఘంలో ఉన్న 199 మంది ఆ సబ్జెక్ట్ వినలేదు. హల్లెలూయా. దేవుని పిల్లలు మీకైతే చెప్పాను నేను చాలాసార్లు. సాతాను ఎలా పుట్టిందంటే సాతాను మామూలుగా అక్కడ ఉన్నాడు, మారిపోయాడు అంతే అంటారు అందరం. కాదు కాదు కాదు, వాడికి ప్రత్యేకమైన ప్రభావం ఉంది అక్కడ. దేవుని బిడ్డలారా, చీకటి అంటే ఏంటని చెప్తే చాలా మంది ఇంకా నాకు ఫోన్లు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడిన 2 ఫోన్లు కూడా ఆ మెసేజ్ల గురించే. పెట్టేప్పుడు 6 నెలలు పైగా అవుతుంది. మెసేజ్లు అలా ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఇంతవరకు ఎవరూ చెప్పలేదు కాదు, అసలు ఈ కోణంలో ఎవరూ మాట్లాడలే, ఇన్ని వేల మంది సేవకులు, ఇన్ని లక్షల మంది సేవకులు ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదుగా, మీకు ఎలా తెలిసింది అసలు? నాకు అర్థం కావట్లేదు, మీకు ఎలా తెలిసింది అసలు అంటూ ఉంటారు. హల్లెలూయా. నేను ఒకటే అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచకపోతే నేను ఎలా చెప్తాను? నాకు ఎలా తెలుస్తుంది? దేవుని బిడ్డలారా, మనం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బయలుపరిస్తే సత్యం కాదు సర్వసత్యంలో తీసుకెళ్ళిపోతాడు. విన్నది కాదు, మనము వినలేనంత గొప్ప సత్యాన్ని దేవుడు మన మధ్యలో ఉంచుతాడు. దేవుని పిల్లలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచగలడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్వస్థపరచగలడు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపించగలడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వివేకవంతులుగా మార్చగలడు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం తీసుకెళ్లే వరకు ఆయనకి లోబడి మనం ఉంటే గనక, ఆయనకి యోగ్యులుగా మనం ఉంటే గనక, ఆయనకు అనుకూలమైన వాళ్ళుగా మనం ఉంటే గనక, ఆయనకి మనం చోటిస్తే, స్థానం ఇస్తే గనక పరలోకంలో అడుగు పెట్టే వరకు కూడా మనల్ని వదలడండి, మనల్ని నడిపించేస్తానే ఉంటాడు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను, నేను ఇప్పుడు ఇలా బోధిస్తున్నానంటే దానికి కారకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్తాను. ఇంకో మాట చెప్తాను, మీరు ఏమనుకున్నా, మీరు మందిరానికి వచ్చారంటే ఇవాళ ఆయన నడిపిస్తేనే వచ్చారు. లేకపోతే అపవాది మిమ్మల్ని ఏదో రకంగా దొంగిలించేద్దామని చూస్తూ ఉంటాడు, ఏదో మూల నుంచి బాణం వేద్దామని చూస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లన్నిటిని తప్పించి మీరు ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఇస్తాడు. ఇప్పుడు మీలో వినగలిగిన చెవి ఎవరికైతే ఉందో ఆ చెవిని కలగజేసిన వాడు కూడా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన హృదయం తెరవకపోతే మన మట్టి హృదయాలు, మన దీన హృదయాలు, మన దౌర్భాగ్య హృదయాలు తెరవబడవండి. హల్లెలూయా. కాబట్టి మన హృదయం తెరవబడాలి, దేవుని వాక్యంలో మనం బలపరచబడాలి, సంఘంలో మనం సర్వసత్యములోకి మనం వెళ్ళిపోవాలి. దేవుని పిల్లారా, దేవుని కార్యాలు అద్భుతంగా చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని ఉన్నతమైన కృప మనకు తోడుగా ఉండి నడిపించబడాలి. ఎంతమంది కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా? నిజంగా ఆయన లేకపోతే మన తరం కాదండి భక్తి. మీకు తెలుసా, ఆయన కానీ మన తోడు లేకపోతే ఈ భక్తి మన తరం
కాదు. లోకానుసారమైన భక్తి ఎవడైనా చేస్తాడు. సరైన భక్తి, అద్భుతమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి మనం చేయాలంటే ఆయన ఉండి తీరాలి, ఆయనే నడిపించాలి, ఆయనే చేయి పట్టుకోవాలి. పట్టుకోకపోతే మన తరం కాదు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనలో కూడా వినయంతో అడగండి, విధేయతతో అడగండి, నన్ను నడిపించు ప్రభు. నువ్వు నడిపించకపోతే నేను ఎప్పుడు పడిపోతానో, ఎలా పడిపోతాను నాకు తెలియదు. ఎంతమంది అండి విశ్వాసులు పడిపోతున్నారు, సేవకులు పడిపోతున్నారు. ఇంకా మనం ఎలా ఉన్నామంటే నేను అనుకుంటాను ఆయన కృప, లేకపోతే నేనంత బలవంతుడినేమి. కానీ కాదు, మీరు నడిపించాలి, మీరే బలపరచాలి. అభ్యంతరాలు, ఆటంకాలు ఏ వచ్చినా కూడా నన్ను బలపరచాలి. మోకరిందాం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా